గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక పీజో క్రిస్టల్స్ గురించి తెలుసుకుందాము. లైక్ ఇది ఒక పీజో క్రిస్టల్ అన్నమాట. సో ఇది ఇట్లా ఉంటుంది. సో ఇది ఏంటంటే ఒక ట్రాన్స్యూజర్. దీని మీద ఏమైనా మెకానికల్ ఫోర్స్ అప్లై చేస్తే కనుక దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ నుంచి మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేసే ట్రాన్స్యూజర్ అన్నమాట ఇది. సో ఇది ఫస్ట్ అసలు ఎట్లా పనిచేస్తుంది అనేది చూద్దాము. దీని మీద చుట్టూరు ఒక బార్డర్ అయితే ఉంది, బ్రాస్ కోటింగ్ ఉంది. సో దీన్ని మనము ఒక టెర్మినల్ కింద ట్రీట్ చేస్తాం, అండ్ మధ్యలో ఉన్న సిల్వర్ మొత్తం ఒక టెర్మినల్ కింద ట్రీట్ చేస్తాము. ఫస్ట్ అయితే మనము ఒకసారి చెక్ చేద్దాము. ప్రెస్ చేస్తే ఏమైనా పవర్ వస్తుందేమో చూద్దాం. ఓ 4 volts వరకు వస్తుంది. సో ఇట్లా పెట్టి మనం ఇట్లా టెస్ట్ చేయడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2 వైర్లు దీనికి షార్టరింగ్ అయితే చేద్దాము. ఇందులో 2 కలర్స్ వైర్స్ తీసుకుంటున్నాం, ఒకటి గ్రీన్ అండ్ ఇంకొకటి బ్లూ అన్నమాట. సో ఇక్కడ మనకి గేజ్తో సంబంధం లేదు, మీరు ఎంత గేజ్ అయినా తీసుకోవచ్చు. బట్ ఈ చిన్న మినీ ప్రాజెక్ట్స్ లాగా వాడతాం కాబట్టి నేను 28 గేజ్ వాడుతున్నాను. సో ఇక్కడైతే 2 వైర్లు తీసుకున్నాను. ఆ 2 వైర్లని మనం 2 టెర్మినల్స్ ఏదైతే అనుకున్నామో ఆ టెర్మినల్స్కి షాల్డరింగ్ చేద్దాము. మనకి షాల్డరింగ్ చేస్తే కనుక మనం ప్రెజర్ అప్లై చేయడానికి మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. చేసేసాను. బేసికలీ ఈ కాపర్ ఈ బ్రాస్ మెటీరియల్ ఏదైతే ఉందో బ్రాస్ మెటీరియల్ మీద కూడా కొంచెం వ్యాక్స్ అయితే అప్లై చేద్దాం. సో ఇప్పుడు నేను 2 టెర్మినల్స్ అయితే కనెక్ట్ చేశాను ఈ పీజో క్రిస్టల్కి. ఇప్పుడైతే కనుక నేను కొంచెం స్లీవ్ పెద్దది తీసుకుని ఈ ప్రోబ్స్కి కనెక్ట్ చేద్దాము.
పాజిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్ కనెక్ట్ చేశాను. మల్టీమీటర్ ఆన్ చేసి ఇప్పుడు 0 వోల్ట్స్ ఉంది. అదార్ అప్లై చేస్తే 0.1 అట్లా వస్తుంది. ఇది ఇక్కడ తీసేసి సెంటర్ పెడతాం. ఇంకా ప్రెజర్ అప్లై చేస్తుంటే కనుక 0.2 అట్లా వస్తుంది. అంటే ప్రెజర్ని బట్టి. సో దీనికి కింద ఏమైనా ఫోమ్ షీట్ ఏమైనా అరేంజ్ చేద్దాము. ఫోమ్ షీట్ అరేంజ్ చేస్తే అప్పుడు దానికి మీద ప్రెజర్ ఎక్కువ అప్లై అవుతుంది. చూద్దాం. ఒక ఫోమ్ షీట్ అయితే తీసుకున్నా. పెడితే జీరో 0.1 వస్తుంది అన్నమాట. సో కొంచెం కుషనింగ్ వచ్చేటట్టు పెడదాము. సో డిఫరెంట్ ప్లేసెస్లో అరేంజ్ చేద్దాం. ఇక్కడ ఒకటి, ఇప్పుడైతే ప్రతిదాన్ని సిరీస్లో కనెక్ట్ చేద్దాం.
డిఫరెంట్ లెవెల్స్లో వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, యాక్చువల్లీ ఇక్కడ వచ్చేది ఏంటంటే ఈ పీజో ఏ ట్రాన్స్యూజర్ అయినా సరే అవుట్పుట్లో మనకి ఏసీ కరెంట్ అనేది వస్తుంది. సో అంటే ఏసీ వోల్టేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏసీ వోల్టేజ్ అనమాట. ఈ ఏసీ వోల్టేజ్ని మనం డీసీలో కన్వర్ట్ చేస్తే కనుక మనకి ఎల్ఈడీస్ కానీ ఏమైనా గ్లో చేసుకోవచ్చు. బట్ నేను మెజర్ చేసినప్పుడు అయితే కనుక డీసీలోనే మెజర్ చేశాను, కానీ అక్కడ ఫ్లక్చువేట్ అవుతుంది. కొన్ని మిల్లీ వోల్టే కాబట్టి మనకేం కాదు. బట్ ప్యూర్ డీసీ కావాలనుకుంటే కనుక మధ్యలో మనం ఇంకొక సర్క్యూట్ యాడ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఫస్ట్ ఈ పీజో క్రిస్టల్స్ అన్నీ కూడా అతికించేద్దాము. స్టిక్ చేసేసి దీనిపైన కూడా ఇంకొక లేయర్ ఏదైనా ఫోమ్ షీట్ వేస్తే కనుక మనకు ఒక గ్రిడ్ లాగా తయారవుతుంది ఇదంతా కలిపి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ప్రతిదానికి కూడా 2 సైడ్ టేప్ ఒకటి తీసుకుని 2 సైడ్ టేప్ని మొత్తం అంతా స్టిక్ చేసి పెట్టేద్దాం. ఇప్పుడు చూస్తే కనుక మామూలు ఇందాకలాగా నార్మల్ ప్రెజర్ అప్లై చేశాను. జస్ట్ నార్మల్ ప్రెజర్ అప్లై చేస్తేనే నేను 50-60 మిల్లీ వోల్ట్స్ వరకు వస్తుంది. 50 to 50. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, సేమ్ ఇదే సైజులో ఫోమ్ షీట్ ఇంకోటి కట్ చేద్దాం. సో ఇప్పుడు ఇంకొక ఫోమ్ షీట్ కట్ చేసాము. కట్ చేసి దీన్ని ఆపోజిట్ సైడ్ పెడితే ఇప్పుడు ప్రెజర్ అప్లై చేద్దాము. ఇప్పుడు ఎట్లా వోల్టేజ్ వస్తుందో చూద్దాం. చూసి దాన్ని బట్టి
జస్ట్ ఇలా పెడతాం వల్ల ఏంటంటే జస్ట్ 35 వోల్ట్స్ వరకు వస్తుంది, అంటే 35 మిల్లీ వోల్ట్ వరకు వస్తుంది. సో ఇది ఇట్లా పెడితే కుషనింగ్ ఉంటుంది. సో మధ్యలో ఫోమ్ అంటే స్పాంజ్ పెట్టడం వల్ల కుషనింగ్ వస్తుంది మనకి. సో కుషనింగ్ వస్తేనే ఎక్కువ వోల్టేజ్ అనేది వస్తుంది. సో ఇట్లానే పెడతాము. సో ఇలా పెట్టి దీన్ని అయితే కనుక ప్యాక్ చేసేద్దాం ఇలా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ మీకు ఇందాక చెప్పాను కదా, ఇందులో నుంచి వచ్చేది లైక్ ఏసీ వోల్టేజ్ అన్నమాట. ఈ ఏసీ వోల్టేజ్ని మనం డీసీ కింద కన్వర్ట్ చేద్దాము. కన్వర్ట్ చేసి దానికి ఒక ఫిల్టర్ ఒకటి పెట్టి లైక్ సిమ్యులేట్ చేద్దాము. ఫస్ట్ దీన్ని బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే డ్రా చేసుకుందాం. ఇది పీజో గ్రిడ్ అన్నమాట. ఇప్పుడు దీని నుంచి మనకి 2 వైర్లు వచ్చినాయి. ఓకే, ఈ 2 వైర్లు కూడా ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్ అన్నమాట. ఓకే, బ్రిడ్జ్ రెక్టిఫైర్కి ఇస్తే కనుక మనకి అవుట్పుట్ అనేది డీసీ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి సైన్ వేవ్లో ఉంటుంది, అంటే ఇది ఏసీ సిగ్నల్ కాబట్టి మనకి ప్యూర్ డీసీ వస్తుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్ పొలారిటీస్ వస్తాయి ఇక్కడ. ఈ పొలారిటీస్ వచ్చిన తర్వాత మనకి ఈ అవుట్పుట్లో చాలా వీక్ సిగ్నల్ ఉంటుంది. సో వీక్ సిగ్నల్ని కొద్దిగా స్ట్రెంత్ చేయడానికి అని చెప్పేసి మనం ఇక్కడ ఒక కెపాసిటర్ పెడతాము. సో ఇది కెపాసిటర్ పెట్టేసరికి ఎలక్ట్రోలైట్ కెపాసిటర్ పెడతాము. ఎలక్ట్రోలైట్ కెపాసిటర్ లైక్ జస్ట్ 10 VF/25 volts అలా వేద్దాము. ఏసీ ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చేసరికి +V మైనస్ వస్తుంది. సో ఇక్కడ ఏమైనా లైక్ రెసిస్టర్ ఏమైనా పెట్టచ్చు. పెట్టి మళ్ళీ ఇంకొక 2 కెపాసిటర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేద్దాము. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రెసిస్టర్ కానీ ఇండక్టర్ కానీ రెండింటిలో కనెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఇండక్టర్ వాడదాము రెసిస్టర్ కన్నా. సో ఇండక్టర్ వాడితే కనుక ఇండక్టర్ వాడి ఇక్కడ కూడా కెపాసిటర్ 10 μF/25 volts వేసుకుంటే కనుక అవుట్పుట్ అనేది ప్యూర్ డీసీ కింద వస్తుంది. ఈ ఇండక్టర్ కూడా మన 6.8 మైక్రోహెన్రీ నుంచి అంటే 2.2 మైక్రోహెన్రీ నుంచి మనము 10 మైక్రోహెన్రీ వరకు వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఏ వాల్యూ ఉందో చూసి దాన్ని బట్టి ఇక్కడ వేద్దాము. అండ్ ఇక్కడ అవుట్పుట్ వస్తుంది కదా, ఈ అవుట్పుట్లో జస్ట్ ఒక ఎల్ఈడి కనెక్ట్ చేద్దాం. సో
ఈ ఎల్ఈడి కాలిపోకుండా ఉండడానికి మధ్యలో ఒక ఎల్ఈడికి ప్రొటెక్షన్ లాగా ఒక రెసిస్టర్ పెడదాము. ఈ రెసిస్టర్ 100 ohms రెసిస్టర్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం చేసే సర్క్యూట్లో మ్యాండేటరీగా కావాల్సింది బ్రిడ్జ్ ఐసీ. అండ్ బ్రిడ్జ్ ఐసీ లేకపోతే కనుక డయోడ్స్తో బ్రిడ్జ్ని బిల్డ్ చేయొచ్చు. సో అది కూడా మీకు చెప్తాను. ఓకే, ఇది వచ్చేసరికి సైన్ వేవ్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇది ఇన్పుట్ దగ్గర. ఇక్కడ వచ్చేసరికి అవుట్పుట్ పాజిటివ్కి వెళ్తుంది, నెగిటివ్. ఓకే, ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్లో కూడా నేను డయోడ్స్ 1N4007 వాడుతున్నాను. ప్రజెంట్ రెగ్యులర్గా ప్రతి దాంట్లో యూజ్ చేసేది అదే కాబట్టి నా దగ్గర ప్రజెంట్ స్టాక్లో 1N4007 ఉంది. సో దీన్ని బట్టి ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ లైక్ ఒక కెపాసిటర్ కనెక్ట్ చేసి అండ్ ఎల్ఈడి కనెక్ట్ చేసి అసలు ట్రై చేద్దాము అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ఎల్ఈడిని గ్లో చేయగలుగుతుందా లేదా అనేది. యాజ్ పర్ ది సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం మనం ఇప్పుడు దీన్ని మొత్తం కనెక్ట్ చేద్దాం. ఇప్పుడైతే 100 ohms రెసిస్టర్ తీసుకున్నాను అండ్ 4 డయోడ్స్ తీసుకున్నా. అండ్ కెపాసిటర్స్ వచ్చేసరికి 10 microfarads 25 volts తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఎల్ఈడీస్ ఉన్నాయి, సో ఈ ఎల్ఈడీస్ యూస్ చేద్దాం. సో ఇప్పుడు దీని ప్రకారం యాజ్ పర్ ది సర్క్యూట్ ప్రకారం మనం సర్క్యూట్ డయాగ్రామ్ అయితే కనెక్ట్ చేద్దాం. కాంపోనెంట్స్ అన్నిటిని కనెక్ట్ చేద్దాం. సో ఇవి స్టాక్ చాలా రోజులు అయిపోతుంది. సో ఈ లెగ్స్ అనేది రెస్ట్ పట్టేసి ఉంటాయి. సో ఇది క్లీన్ చేసుకోవాలి, లేకపోతే షోల్డరింగ్ అవ్వదు. దీని మీద ఆక్సిడేషన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఏదైనా కాంపోనెంట్ కనుక మనము లైక్ ఎయిర్లో ఎక్స్పోజ్ చేస్తే కనుక ఆక్సిడేషన్ లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఆక్సిడేషన్ లేయర్ ఉన్నప్పుడు మనం షోల్డరింగ్ అయితే చేయలేము. సో డయోడ్స్ అయితే కనెక్ట్ చేసి పెట్టుకున్నాను. సిగ్నల్స్ అయితే మనము ఏసీ సిగ్నల్ వస్తుంది కాబట్టి ఈ 2 డయోడ్స్ ఒక యానోడ్, దీనికి ఈ డయోడ్ క్యాథోడ్ ఎక్కడైతే కాంబినేషన్ అవుతుందో అది ఏసీ సిగ్నల్ పాయింట్ అనమాట. సేమ్ ఇక్కడ కూడా ఏసీ సిగ్నల్ పాయింట్ అదే వస్తుంది. సో బెండ్ చేసి పెడదాం ఇట్లా సైడ్కి. సో ఇప్పుడు క్రిస్టల్ నుంచి వచ్చిన వైర్స్ అయితే బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఒక ఇన్పుట్ కింద ఇచ్చేసాను సిగ్నల్కి. అండ్ కెపాసిటర్ కూడా కనెక్ట్ చేస్తా. ఇప్పుడు ఒక ఎల్ఈడి కనెక్ట్ చేయాలి కెపాసిటర్ క్రాస్గా.
ఎల్ఈడి యొక్క పాజిటివ్ టెర్మినల్ దగ్గర నేను రెసిస్టర్ వేస్తున్నాను. ఫస్ట్ దగ్గర ఎల్ఈడి రెసిస్టర్ కనెక్ట్ చేశాను. దీనికి సేమ్ అక్రాస్గా కనెక్ట్ చేద్దాం కెపాసిటర్కి. ఏంటంటే నేను ఇండక్టర్ను ఇంకొక కెపాసిటర్ ఏదైతే ఉందో ఈ 2 కెపాసిటర్లు వాడట్లేదు, జస్ట్ ఒక కెపాసిటర్ వాడుతున్నాను. అంటే నా యూస్ కేస్ ఏంటంటే జస్ట్ ఆన్ అయితే సరిపోతుంది. దాని నుంచి ఎంత వోల్టేజ్ తీసేయాలనేది ఒకసారి తర్వాత చూద్దాము. ఫస్ట్ అసలు దీని నుంచి వచ్చిన వోల్టేజ్తో ఎల్ఈడి ఆన్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం. ఓకే, కనెక్ట్ చేసి పెట్టాను. అండ్ మనం ఇక్కడ పీసీబీ మీద కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ అది కూడా ఉంది. సో ఇదైతే ఎంత ప్రెజర్ అప్లై చేసినా సరే ఎల్ఈడి అయితే గ్లో అవ్వట్లేదు. నాకు తెలిసి ఇంకా క్రిస్టల్ పీజో క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో యూస్ చేస్తున్న పీజో క్రిస్టల్స్ ఇంకా ఇంకా అంటే ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం 8 క్రిస్టల్స్ వాడుతున్నాము. సో వీటిలో నుంచి అసలు ఎంత వస్తుందో చూద్దాం. కెపాసిటర్ అయితే ఛార్జ్ అయింది. లైక్ 48 మిల్లీ వోల్ట్స్ దగ్గర ఛార్జ్ అవుతుంది. జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ వోల్టేజ్ని యూస్ చేసి నేను జస్ట్ కెపాసిటర్ని ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో కెపాసిటర్ ఛార్జ్ అయితే కనుక
1.26 వస్తుంది. అంటే నేను స్టార్ట్ చేశాను కెపాసిటర్ని. మనం ప్రెజర్ అప్లై చేసినప్పుడల్లా ఆపోజిట్ నుంచి దీంట్లోంచి పవర్ అయితే డిశ్చార్జ్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ఛార్జ్ చేసి చూద్దాం కెపాసిటర్ని. టూ 220 మైక్రోఫారడ్ చేస్తున్నాం ప్యారలల్గా. ఒకసారి ట్రై చేద్దాం. పవర్ ఇస్తున్నా ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. సో వోల్టేజ్ ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు. .4 ఉంది. 0.4 వోల్ట్ అంటే మనకి దీని నుంచి ఇది ఎల్ఈడి ఆన్ అవడం అనేది కష్టము. సో మనం ఎంత ప్రెజర్ అప్లై చేసినా చేస్తే అయితే 1.2 అంటే ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఇచ్చినా సరే, మనం కెపాసిటర్ని ఛార్జ్ చేసినా సరే 1. ఇంతే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే కెపాసిటర్ని ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు 220 మైక్రోఫారడ్ వేసాను. సో 470 చేసి చూద్దాం ఒకసారి. బేసికలీ ఏంటంటే ఛార్జ్ ఎక్కువ దాని ఒక కెపాసిటెన్స్ పెరిగితే దాని ఛార్జ్ స్టోరింగ్ కెపాసిటీ పెరుగుతుంది. స్టోరింగ్ కెపాసిటీ పెరిగితే కనుక మనకి ఎల్ఈడిని డ్రైవ్ చేసేంత వస్తుంది పవరు. ఇది 470 మైక్రోఫారడ్ బై 25 వోల్ట్స్ మన కెపాసిటర్. సో ఈ కెపాసిటర్ వేసి ట్రై చేద్దాం. అంటే లాస్ట్కి నాకు అబ్జర్వ్ చేసిన మల్టిపుల్ రెట్రేషన్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ ఎన్నిసార్లు పెట్టినా సరే లైక్ దీని యొక్క అవుట్పుట్ 0.5 వోల్ట్స్ వస్తుంది. ఎక్స్టర్నల్ నుంచి నువ్వు ఎంత పవర్ ఇచ్చి ఈ కెపాసిటర్స్ని ఛార్జ్ చేసినా సరే దీని నుంచి స్టోర్ అంటే తర్వాత ఇది ఎప్పుడైతే పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ అయినప్పుడు అంటే ప్రెజర్ పడినప్పుడు వోల్టేజ్ అయితే జనరేట్ అవుతుందో జనరేట్ అయిన వోల్టేజ్ కూడా 0.5 వోల్ట్ వస్తుంది. 0.5 వోల్ట్ అంటే ఆ 0.5 వోల్ట్ ఎల్ఈడి గ్లో అవ్వడానికి ఉండదు. అంటే మినిమం ఎల్ఈడి గ్లో అవ్వాలంటే 1.7 వోల్ట్ కావాలి. సో దీనికైతే ఈ ఎక్స్పెరిమెంట్లో నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంకా పీజో లైక్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో పీజో క్రిస్టల్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేస్తే కనుక మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది వస్తుంది. సో అండ్ పార్ట్ 2లో ఏం చేద్దామంటే ఇంకా ప్రజెంట్ అయితే నా దగ్గర 10 తెచ్చాను. నేను 10 ఇందులో యూస్ చేసేసాను. సో నెక్స్ట్ వచ్చే దాంట్లో ఏంటంటే ఇంకా ఎక్కువ క్రిస్టల్స్ తెచ్చి దాని మీద ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ ఇంకా ఎలక్ట్రానిక్ వరల్డ్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమన్నా ట్రై చేయాలి లైక్ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయాలన్నా లేకపోతే రెట్రేషన్స్ చేయాలన్నా నాకు ఒకసారి చెప్తే కనుక ఇన్ కేస్ నా దగ్గర ఎక్విప్మెంట్ ఉంటే కనుక రెట్రేషన్స్ చేసి దాని మీద ఒక వీడియో అనేది జనరేట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.